மாரிமலை முழின்றில் மண்ணே கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுத்து தீவிழித்து வேறுமயிர் பொங்க வெப்பாடும் பெயருந்துதறி மூரி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்னிங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திரிந்து யாம் వంద కార్యమారాయందరులేలోరెంబావాయ్. వర్షాకాలంలో చలనము లేకుండా పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహము మేల్కొని తీక్షణమైన తన చూపులతో నలుదిశలా పరీక్షించినట్లును పరిమళములు గల తన జూలు నిక్కబొడుచునట్లు అటునిటు దొర్లి లేచి తన శరీరమును బాగుగా సాగదీసి ఒళ్ళు విరుచుకొని ఒక్క పెట్టున గర్జించి గుహ నుంచి రాజఠీవితో బయటకు వచ్చిన విధంగా అతసి పుష్పపు రంగును కలిగిన ఓ స్వామి, నీవు నీ భవనము నుండి ఆ సింహరాజము రీతిన వచ్చి మనోహరంగా అలంకరింపబడిన ఈ దివ్య సింహాసమును అలంకరించవలె. అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలె, ఎరిగి మా అభీష్టాన్ని అనుగ్రహించవలె అని స్వామిని గోపికలతో కూడిన ఆండాళ్ తల్లి తమ మనోభీష్టాన్ని తెలియజేసింది. మమ్మల్ని కటాక్షింపవయ్యా అని ఎంత వేడినా పలుకకున్న వానిని చూచి నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా తన్ను చేరుదామని ప్రయత్నిస్తున్న గోపికలు పడే శ్రమను చూచిన స్వామి, అయ్యో వీరినెంత బాధ పెట్టి తిని, వీరికి ముందుగానే నేను కావలసినవి ఇచ్చి ఉండవలసినది అని ఎంతో కలత చెందాడు. నా వారినే నేను ఉపేక్షించాను, దీనులై అర్థించేటట్లు చేశానని ఎంతో బాధపడిన స్వామికి రామాయణ కాలంలో రాక్షసుల నుంచి మునులను కాపాడటంలో ఆలసించిన ఘట్టం మనసులో మెదిలింది. ఆనాడు వారిని కష్టపెట్టినట్లుగానే నేడు ఈ గోపకన్యలను కష్టపెడితినని కలత చెందాడు స్వామి. వెంటనే మీకేమి కావాలేనని అడిగాడు. తప్పక మీ మనోభీష్టాన్ని తీరుస్తానన్నాడు. మాకే కామనలు లేవు స్వామి, నీవు నీ భవనము నుండి వచ్చి ఈ సింహాసమున వేయించేయగా నీ సౌందర్యమును చూడగోరుదమనిరి. అదే ఈ పాసురంలో వర్ణితము.